హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ అయితే చేయండి. ఈరోజు మాత్రం మీ అందరికీ బీరకాయ తొక్కు పచ్చడి రుచి చూపించబోతున్నాను అనమాట. సో తొక్కు ఏంట్రా బాబు, ఇవేంది మళ్ళీ స్టార్ట్ చేసింది సోది అనుకుంటున్నారా? సో ఐఎమ్ సారీ అండి, సోది అయితే స్టార్ట్ చేయలేదు. ఓన్లీ వంట చేయబోతున్నాను. సో ఈ తొక్క అనేది పడేయకుండా మనము ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేసి తినేచ్చు అనమాట. సో ఇది మాత్రం ఓన్లీ బీరకాయకే ట్రై చేయండి, మిగతా వాటికి అయితే ట్రై చేయకండి ప్లీజ్. ఒకవేళ ట్రై చేసినా మీరు తినలేరు, అది వచ్చేసి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు, మళ్ళీ కమెంట్ చేసి ఏంద్రై దుర్గా అనేది అన్ని తొక్కులు ట్రై చేస్తుందని అనుకుంటారు. బట్ ప్లీజ్ డోంట్ ట్రై దీస్, ఓన్లీ బీరకాయ పచ్చడే ట్రై చేయండి. సో దీనికి కావాల్సింది 1/2 kg మనము బీరకాయ తీసుకోవాలి. ఆ తొక్కు అనేది పక్కన పెట్టుకోండి. సో మరియు పచ్చిమిర్చీలు అనమాట. పచ్చిమిర్చీలు వచ్చేసి 10 to 9 తీసుకోవచ్చు, ఘాటుకు తగ్గట్టు. మరియు వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు అనేది ఒక 5 to 6 తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో ఈ తొక్కలు సన్నగా తరిగేసి చిన్నగా ఒక బీరకాయ ముక్కేసి వేపుకోవడమే అనమాట. తర్వాత పచ్చిమిర్చీలు కొంచెం ఘాటు తగలాలి. సో ఒక 4-5 వేపుకోవాలి అవి కూడా. సో తగడానికి మనము అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఆ గ్రైండర్లో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది అందులో వేయాలన్నమాట. సో కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి మనము. సో తర్వాత కొంచెం తగినంత, గ్రైండ్ చేసే ముందు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవచ్చు. మరియు పసుపు అనేది ఆప్షనల్. నేనైతే పసుపు అయితే వేయలేదండి, నార్మల్గా నాకు బీరకాయ టేస్ట్ రావాలని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. సో ఆ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం తాలింపు వేసుకోవడమే. ఇంత చిన్న సింపుల్ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో? ఒకవేళ ట్రై చేస్తుంటే మాత్రం కమెంట్ చేయండి, నాకైతే వినాలనిపిస్తూ ఉన్నది. సో మీరెవరు కమెంట్ చేయట్లేదు, బట్ మీరైతే టేస్ట్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి, నేను వినాలనుకుంటున్నాను అనమాట. సో చాలామంది ఎన్నో తొక్కులు యూస్ చేస్తుంటారు కదా, బట్ నేనైతే బీరకాయ తొక్కే ఎందుకు యూస్ చేశానో నాకైతే తెలియట్లేదు. బట్ నేను మాత్రం ఇది మా అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట. సో మా అత్తమ్మ అయితే నాకు నేర్పించేసింది. మీరు మాత్రం మా అత్తమ్మ నన్ను తిట్టుకోకండి, మీరు కూడా తినే ఉంటారు మీ లైఫ్లో కంపల్సరీగా. ఒకరు తిని ఉంటే కమెంట్ అయితే చేయండి ప్లీజ్. తర్వాత వచ్చేసి ఇది మాత్రం మనం ఓన్లీ రైస్లోకే తినాలండి, మిగతా వాటిలలో తినాలని అనుకోకండి అని అనుకున్నాను. అంత సీన్ లేదు, మీరు ఎందులైనా తినచ్చు ఇది. సో దోశలైనా తినచ్చు, ఇడ్లీలైనా తినేయచ్చు, ఎందులైనా తినచ్చు అనమాట. బట్ ఇదైతే నిలువ పచ్చడి కాదు, ఒక 2 days వరకు ఉంటుంది. నెక్స్ట్ డే వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తినేయండి. చిన్నపిల్లలు కూడా తినచ్చు, బట్ మీరు పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తే మాత్రం చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. మంచిగా కొంచెం సాల్ట్ తగినంత వేసి పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.